ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పించారు. దీని పట్ల ఆటో డ్రైవర్స్ ఎటువంటి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీ ఆటో డ్రైవర్లకి ప్రయోజనమా నష్టమా అంటే ఏం చెప్తారు? బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనకు తెలియదు కదండి. కాకినాడలో అయితే లోకల్ సిటీ బస్సులు ప్రాబ్లం ఉండదు కాబట్టి, సిటీ బస్సులు లేవు కాబట్టి అందరూ ఆటోలకు రిఫర్ చేస్తారండి. ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలి, సామర్లకోట వెళ్ళాలి, పిఠాపురం అలాంటి వాళ్ళకి బస్సులు చాలా ఉపయోగపడతాయి. కాకపోతే ఇంకా బస్సులు పెంచాలండి. ఫ్రీ ఎంట్లోకి 10 మంది 20 మంది ట్రావెల్ చేస్తారండి. సో ఇంకా బస్సులు పెంచాలండి ఖచ్చితంగా. కొట్టుకోవడాలు ఇవన్నీ చాలా చూస్తున్నాం కదా మనం. సో అలాంటివి బస్సులు ఇంకా పెంచితే బాగుంటుంది. ఆటోలకు అయితే కాకినాడ సిటీకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉండదు, సిటీలో బస్సులు లేవు కాబట్టి అంతే. అంటే ఆర్డినరీ బస్సులకు మాత్రమే కేటాయించారు, ఎక్స్ప్రెస్ లకి మహిళలకు ఉచిత బస్సు అవకాశం లేదు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఇది పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ కూడా ఉందని చెప్పారు. మరి రాజమండ్రి వరకు అవి జిల్లాలకు పరిమితంగా అన్నారు. వాటి గురించి మనకు పూర్తిగా అవగాహన లేదు. పల్లె వెలుగు ఇవి చాలండి, ఎందుకంటే లోకల్ ఆడవాళ్ళు కిలోమీటర్ ట్రావెల్ చేయగలరు కదండి. చుట్టుపక్కల వాళ్ళకి వెళ్తే చాలండి, అంతకన్నా ఇంకేముంది. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో మీకైతే ప్రతి ఆటో కార్మికుడికి 10,000 ఆర్థిక సాయం అందించారు. మరి ఈ టీడీపీ ప్రభుత్వం మీకు ఏమైనా అందిస్తుందా? గత ప్రభుత్వ పరిపాలన బాగుందా, లేదంటే ఈ ప్రభుత్వ పరిపాలనలో మీకు ఎటువంటి ఉపయోగం ఉందంటే మీరు ఏమంటారు? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం బెటర్ అండి. ఇంకనే గత ప్రభుత్వంలో ఏంటంటే చాలా చూసాం కదండి, లిక్కర్ అని అవన్నీ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు అంతలా లేదని ఫ్లెక్సిబిలిటీగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. అంటే గత ప్రభుత్వంలో 10,000 ఆర్థిక సాయం అందించారు, మరి ఈ ప్రభుత్వంలో ఆటో కార్మికులు ఎటువంటి లేదు కదా. ఇప్పుడు కూడా అమలు చేస్తారని మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. పేపర్స్ రెడీ చేసుకోమని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం వాళ్ళు ఒకరికే పిల్లలకి డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు 2 పిల్లలున్నా 3 పిల్లలన్నా కూడా డబ్బులు ఇచ్చారు. కాకపోతే కొంచెం మనం కూడా వెయిట్ చేయాలి కదండి. వస్తున్నాయండి పథకాలు అయితే వస్తున్నాయి అందరికి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ప్రశ్నిస్తానన్న వ్యక్తి పార్టీ పెట్టారు. ఈ రోజు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కాకినాడ వాసికి ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పేది ఏముందండి, ఆల్మోస్ట్ ఇండియాలోనే, రాష్ట్రంలో కదా ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ దూసుకెళ్ళిపోతున్నారు ఆయన. అన్ని కూడా ఏదైనా చిన్న పని ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఆయన గురించి ఎంత కూడా మనం ఏదో చూపించలేమండి. మిగతా ఇప్పుడు అలయన్స్ లో ఉంది గవర్నమెంట్, వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్తున్నారండి. మనం సపోర్ట్ చేయాలి, కానీ వీళ్ళు చూపిస్తే ఆల్రెడీ వందనం అన్నారు, అమ్మఒడి అన్నారు, అదని ఇది అన్నారు, వేసుకుంటూ వస్తున్నారు కదా, ఏది దాడట్లేదు కదా. ఫ్రీ బస్ అన్నారు, స్టార్ట్ చేశారు. అలాగే ఒక 1 year 2 years వెయిట్ చేస్తే కానీ రావు కదండి. ఆల్రెడీ అప్పుల్లో ఉంది రాష్ట్రం చాలా వరకు. అది కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటే ముందుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది కదా. కొంచెం వెయిట్ చేయాలి, మనం కూడా 1 or 2 years వెయిట్ చేయాలి. మళ్ళీ చెప్పండి, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీటీసీ అభ్యర్థి ఓడిపోయారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? మరలా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అధికారానికి వచ్చే అవకాశం ఉందా, లేదంటే కంటిన్యూగా ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండబోతుంది? ప్రస్తుతానికైతే ఆ వైసీపీ ఛాయలు అయితే కనబట్టలేదండి. ఈ అలయన్స్ అయితే ముందుకెళ్తుంది ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన బయటకు వచ్చే ఉద్దేశం లేదు. 15 ఏళ్ళు అలయన్స్ కంటిన్యూ చేద్దాం అంటున్నారు. అలాగే బీజేపీ కూడా ఈ అలయన్స్ వల్ల, పవన్ కళ్యాణ్ గారి ఎంపీల వల్ల, చంద్రబాబు నాయుడు గారి ఎంపీల వల్ల, అక్కడ నారా చంద్రబాబు మన ఎంపీ మన ఉన్నారు కదా నరేంద్ర మోడీ గారు నిలబడ్డారు. ఆయనకి చాలా బలం, ఉన్న 23 మంది ఎంపీలు కూడా చాలా బలం ఆయనకి. సో మనకి కూడా ఏం కావాలంటే శాంక్షన్ చేస్తున్నారు. పిఠాపురం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడో కాకినాడ పక్కన పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్తున్నారు కదండి.